వాటి గురించి పెద్దగా ఆలోచిస్తారు, గొప్పగా ఆలోచిస్తారు. కానీ పోరగాళ్ళని ఎట్లా వీక్క తింటారో తెలుసా అవి? ఏమంటారు కదా, వేట కుక్కలు లెక్క అయిపోయినాయి అవి. కుక్కలు నార్మల్ కుక్కలు, వీధి కుక్కలు కాదు అవి, వేట కుక్కలు లెక్క అయిపోయినాయి. ముసలోళ్ళని, పెద్ద మనుషులని, అంటే జర్ర వయసు ఉన్నోళ్ళు లేకపోతే వాటిని ప్రతిఘటించేటోళ్ళు ఉంటే దాన్ని బెదిరించో లేకపోతే ఏదో చేసో తట్టుకుంటున్నారు. కానీ కొంత అచేతనంగా ఉండేటువంటి అంటే వయసు పైబడ్డోళ్ళు లేకపోతే చిన్నపిల్లలు ఉంటే కథం వాళ్ళని తీసుకొని పోతూనే ఉన్నాయి కదా. 3-4 కుక్కలు కలిసి పొరాలను గుంజుకపోతా ఉన్నాయి ప్రతి వీధిలో. మీరు యాన్న చూడు, ఊర్లలో కూడా అంతే. ఈ కుక్కల బాధ ఎక్కువైపోయింది, వీటిని ఎట్లనే చేసి కట్టడి చేపిద్దామని మనసంటోడు మాట్లాడుతూ ఉంటే డాగ్ లవర్స్ కి దాని మీద ప్రేమ యాదికి వస్తుంది. పోయి కట్టేసుకోవాలి, అవన్నీ తీసుకుపోయి ఇళ్ళలో కట్టేసుకోవాలి, పెంచాలి, మీరు పెట్టాలి ఫుడ్. మరి మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి మనం మన ఊర్లకి పులులను లేకపోతే వేరే చిరుతపుల్లో అవో ఇవో వస్తే ఏం చేస్తున్నాం, మనం తీసుకుపోయి ఫారెస్ట్ లో వదిలేయడమో లేకపోతే ఫారెస్ట్ లకు చెప్పడమో. స్నేక్స్ వస్తే ఏం చేస్తున్నాం అంటే అవి బైట్ చేస్తున్నాయనో లేకపోతే కరుస్తున్నాయనో లేకపోతే మనని చంపేస్తాయనో, మనకి ప్రమాదం అనుకుంటే ఖచ్చితంగా వాటిని ఏమి ఎడబెడుతున్నాం, మనం తీసుకుపోయి జూలో పెడుతున్నాం, లేదంటే ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్తున్నాం, లేదంటే ఫారెస్ట్ లో వదిలేస్తాం జంగల్. కానీ ఇవి కొన్ని మంచివి ఉండొచ్చు, అట్లని చెప్పేసి మరి మనం ఏం చేద్దాం? మన ప్రాణాలకే ముప్పు అయితే. ఇప్పుడు కొంతమంది బయోడైవర్సిటీ అంటారు, లేలే ఎట్లా